యువర్ ఆనర్. అద్ది నమ్మేశారు నన్ను. గంగాధర్, ఇంకేమైనా మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నారా? నో యువర్ ఆనర్. వారికి ఇప్పుడు ఎవరి పక్కన న్యాయం ఉందో అర్థమైనట్టుంది. యువర్ ఆనర్, న్యాయం ఉన్నది నా పక్కన. అన్యాయంగా నా మీద ఈ కేసు పెట్టింది. మీరు ఎంత మొత్తుకున్నా వర్కౌట్ కాదు. నేనే తప్పు చేయలేదు యువర్ ఆనర్. నిషా చెప్తుంది అంతా అబద్ధం. నేను తన మీద ఏ అఘాయిత్యం చేయలేదు. నా మీద కేసు పెడతానని తనేమీ చెప్పలేదు. నేను పెళ్లి చేసుకుంటానన్న మాట ఇవ్వలేదు. యువర్ ఆనర్, ఇదంతా నిషా అల్లిన ఒక కట్టు కదా యువర్ ఆనర్, వాస్తవమే కాదు. మీరు అఘాయిత్యం జరిగింది అంటున్నారు, జరగలేదని ప్రేమ అంటున్నాడు. కోర్టు కావాల్సింది వాస్తవమే. అఘాయిత్యం జరిగింది అనడానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా? మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్. అంతవరకు తెచ్చుకోకుండానే ఒప్పుకుంటాడు అనుకున్నాం. సరే యువర్ ఆనర్, ఈరోజు కాస్త మాకు టైం ఇవ్వండి. సాక్ష్యాలు తప్పకుండా ప్రవేశపెడతాం. పర్మిషన్ గ్రాంటెడ్. మధ్యాహ్నానికి ఈ కేసును వాయిదా వేస్తున్నాము. లంచ్ తర్వాత మళ్ళీ కోర్టు స్టార్ట్ అవుతుంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అదేంటి ప్రేమ్ బాబు, ఆ గంగాధరం గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నో యువర్ ఆనర్ అనేశారు? అదే నాకు అర్థం కాలేచ్చా, అందుకే నేనే మాట్లాడాల్సి వచ్చింది. ఏం మాట్లాడతావురా? మాట్లాడినంత మాత్రానా ప్రయోజనం ఉంటుందా? అది అర్థమయ్యే గంగాధర్ కూడా సైలెంట్ అయినప్పుడు నువ్వింక ఆపుతావరమ్మా? ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో అని చెప్తున్నాను. నీకు అర్థం కావట్లేదు హర్ష. ఎక్కడి దాకా వెళ్తుంది? నిషా వేసిన మోసపూరితమైన కేసు తను ఓడిపోయేలాగానే వెళ్తుంది. వినరు కదా? ఛ! నిషా, మధ్యాహ్నానికి సాక్షుల్ని ప్రవేశపెట్టగలవు కదా? వచ్చేస్తారు లాయర్ గారు, డోంట్ వరీ. నాకు కొంచెం టెన్షన్గా ఉంది ధర్మేంద్ర గారు. ఎందుకు ప్రతాప్ గారు? సాక్షులు వచ్చేస్తున్నారు, ఇంకేంటి? ఓ, అపోజిషన్ లాయర్ ఏమన్నా తిమ్మిని బొమ్మించేస్తాడనే? ఆ గంగాధర్ మనవడేలే. వాణ్ణి కొనటానికే కలిపి మీతో ఫీజు మాట్లాడాను. వాళ్ళను ఓడించడానికి నేనెంత ప్రయత్నం చేస్తున్నానో వాళ్ళని ఓడించడానికి గంగాధరం అంతే ప్రయత్నం చేస్తున్నాడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, గెలుస్తాం. కూల్గా ఉండండి. ప్రేమ్, నేను సృష్టించిన సాక్ష్యాలు వస్తాయి. నీ లాయర్ నీకు సపోర్ట్ చేయడు. ఇంకా నన్ను పెళ్లి చేసుకోవటమే నీకు దిక్కు. అసలు ఏమి సాక్ష్యాలున్నాయని మధ్యాహ్నం వరకు టైం అడిగారు? చూద్దాం బాబు గారు, వస్తారు కదా. మన లాయర్ గారు ఎంతవరకు మనల్ని డిఫెండ్ చేస్తారో తెలుస్తుంది. అవును, కొందరు లాయర్సు వ్యూహాత్మకంగా ఉంటారు. గంగాధర్కి కూడా ఏమన్నా వ్యూహాలున్నాయేమో. అది మధ్యాహ్నం తెలుస్తుందన్న. ఏం సృష్టించి సాక్ష్యాలు చెప్పబోతోంది? అయ్యగారు అనుకుంటున్నట్టు గంగాధర్ గారికి ఏమన్నా వ్యూహాలున్నాయా? అసలు నిషమ్మ వేస్తున్న ఎత్తులేంటి? దాన్నైనా చిత్తు చేయగలడా? సాక్షుల్ని ప్రవేశపెట్టండి. రాజు, రాజు, రాజు. మాలిని, మాలిని, మాలిని. నమస్కారం అండి. నమస్కారం సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పమని ప్రమాణం చెయ్యండి.
నిజమే చెప్తాం సార్. అబద్ధం చెప్పాం. నీ పేరు? రాజు సార్. నా పేరు మాలిని అయ్యా. మీరు ఎక్కడ పనిచేస్తారు? నేను నిషామ్మ గారి గెస్ట్ హౌస్లో వాచ్మెన్ని సార్. నేను వంట చేస్తాను సార్. ఆ బోన్లో ఉన్న ఆయన్ని మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతాం సార్. ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? ఎలా చూశారు? ఒక నెల క్రితం ఏప్రిల్ 25వ తారీఖున ఈయన నిషమ్మ గారితో గెస్ట్ హౌస్కి వచ్చారు సార్. ఎలా వచ్చారు రాజు? తెల్ల కారులో వచ్చారు సార్. కార్ నెంబర్? ఆ కారు వెనక చందు దీవెన్ అనుకుంటూ రాసింది సార్. అది మీ కారేనా ప్రేమ్ కుమార్ గారు? నా కారే, కానీ మీదా కాదా అని అడిగాను. మీదన్నారు. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రాజు చెప్పండి, ఏ టైంకి ఫిబ్రవరి 25వ తారీఖు నిషా గారిని ఈ ప్రేమ్ కుమార్ తను తీసుకొచ్చిన కారులో గెస్ట్ హౌస్కు తీసుకొచ్చారు? అప్పుడు నిషా గారు ఎలా ఉన్నారు? సాయంత్రం 6 అవుతుంది సార్. అప్పుడు నిషా గారు ఎలా ఉన్నారు? కాస్త ఇబ్బంది పడుతున్నట్టే కనిపించారు సార్. తర్వాత లోపల మీ ఇద్దరే ఉన్నారా? ఉన్నామయ్యా. లోపల ఏం జరిగిందో ఏదీ దాచకుండా ధైర్యంగా చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేశాం. ఎందుకు దాస్తామయ్యా? జరిగిందే నేను చూసిందే చెప్తాను. నిషమ్మని తీసుకుని ఆయన లోపలికొచ్చారయ్యా. నిషమ్మ గారు నన్ను కాఫీ తీసుకురమ్మంటే నేను లోపలికెళ్ళానయ్యా. లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో తెలీదయ్యా. హే, నేను కాఫీతో వచ్చేసరికి ఈ బాబుగారు నిషమ్మ గారికి బలవంతంగా ఏదో మందు లాంటిది తాగిస్తున్నారయ్యా. హే, ఛీ. నిషమ్మ గారు, ప్లీజ్ ప్రేము, నేను తాగను, నాకొద్దు అంటున్నారు. అయినా వినకుండా తాగించేస్తున్నారయ్యా. అప్పుడు నన్ను చూసి బొమ్మని కసిరారు. నేనేం చెప్పలేక వెళ్ళిపోయాను. నిషమ్మ గారు ఏదో మాట్లాడతానని నా గెస్ట్ హౌస్కు వెళ్దామని పిలిచి, ఏం చేస్తున్నావు ప్రేమ్, వదులు వదులు అంటున్నా ఆయన గదిలోకెళ్ళి, మాట్లాడతాను నిషా రా అని బలవంతంగా అమ్మగారిని గదిలోకి తీసుకెళ్లారయ్యా. నాకు తెలియదుగా, ఏదో మాట్లాడడానికి తీసుకెళ్లారేమో అనుకున్నాను. ఆ తర్వాత అమ్మగారు అరుపులు వినబడుతుంటే భయమేసి రాజుకు వెళ్ళి చెప్పాను. ఇద్దరం గది దగ్గరికొచ్చి ఎంత బలవంతంగా తలుపులు కొట్టినా ఆయన తీయలేదయ్యా. గంట తర్వాత తలుపులు తీసి ఈయన వెళ్ళిపోయారు సార్. ఛీ.